భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్మంచలో భద్రాద్రి జిల్లా అమ్మ న్యూస్ ప్రతినిధి ఎడ్లపల్లి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. మేడారం జాతర పురస్కరించుకుని భద్రాద్రి జిల్లా పాల్మంచ బస్టాండ్ నుండి భీడారం వెళ్లే బస్సులను అమ్మ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి బస్సులను ప్రారంభించారు. 2 నెలల క్రితం ఈ పాల్మంచ బస్టాండ్ కు వచ్చినప్పుడు తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ అస్తవ్యస్తంగా ఉండేదని మదిరా డిపో మేనేజర్ శంకర్ చెప్పారు. స్థానిక అధికారులతో కలిసి పాల్మంచ బస్టాండ్ కు నూతన వైభవం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరిని ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మదర్ డిపోకు చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. మరి 15 days బ్యాక్ ఈ బస్ స్టాండ్ ఎక్కడ కనిపించదు కాబట్టి అంత అధ్వానంగా తయారయ్యి ఉన్నాం అనమాట. మరి ఇప్పటికి పెయింటింగ్స్ వేయడం కానీ, చుట్టూ లైటింగ్స్ పెట్టడం కానీ, అట్లాగే బస్ స్టాండ్లో టైల్స్, చైర్స్ కూడా అన్నీ కూడా వైఎస్ఆర్ దగ్గర నుండి శాంక్షన్ చేయించారు. మరి వారి చేతుల మీదుగా మరి ఈరోజు బస్సును ఇనాగ్రేషన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి వారి సేవలు ఇలాగే కొనసాగాలని ఆర్టీసీ అభివృద్ధికి తను చాలా కష్టపడి బాగా పనిచేశారు. అట్లాగే ఇజ్రాయెల్ గారు కూడా రిటైర్డ్ అయిన 7 years అయినా కానీ ఇంకా కూడా ఆర్టీసీ మీద ప్రేమతో బస్టాండ్ నాది, ఆర్టీసీ నాది అనే సంకల్పంతో బస్టాండ్ని సొంతంగా తీర్చిదిద్దారు అనమాట. వాళ్ళిద్దరికి సన్మానం చేసిన తర్వాత బస్సుని ఇనాగ్రేషన్ చేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇజ్రాయెల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి